దేశంలో అత్యంత అవినీతిపరుడు, నీచుడు, నికృష్టుడు, 420 గాడు, సైకో అయినటువంటి మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి పులివెందుల ప్రజలు తుత్తర తీరుస్తూ ఉంటే, మరోవైపు జగన్మోహన్ రెడ్డికి అత్యంత సన్నిహితుడు, వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కీలక నాయకుడు అయినటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి ఆ పార్టీ నుంచి జంప్ అవడానికి రంగం సిద్ధం చేసుకుంటున్నట్టుగా తెలుస్తూ ఉంది. అసలు ఇంతకీ అతను ఎందుకు జంప్ అవుతున్నాడు, ఏ పార్టీలోకి జంప్ అవుతున్నాడు, మరి ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి బతుకేంటి అనేది ఈ వీడియోలో వివరించబోయే ముందుగా ఇప్పటివరకు మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయని వాళ్ళు ఖచ్చితంగా సబ్స్క్రైబ్ చేయండి. ఇక విషయానికి వస్తే, జగన్మోహన్ రెడ్డి అనేటువంటి వాడిది నికృష్ట 420 బతుకు. సొంత నియోజకవర్గ ప్రజలు కూడా మొహాన ఊసేటువంటి పరిస్థితి. ఆల్రెడీ నియోజకవర్గంలోనే ప్రజలు తిరుగు టపాలో అతన్ని తరిమి కొట్టే విధంగా ప్రవర్తిస్తున్నటువంటిది గత 2 రోజులుగా మనందరం చూస్తూ ఉన్నాం. అయితే ఈ యొక్క 420 జగన్మోహన్ రెడ్డి పార్టీ ఎత్తిపోతుందనేది గత 20 రోజులుగా వస్తున్నటువంటి వార్త. ఎందుకంటే ఈ డెకాయిట్గాడు చేసినటువంటి తప్పుడు పనులకి, అరాచకాలకి, విధ్వంసానికి ఆంధ్ర రాష్ట్ర ప్రజలు చరిత్రలో చూడని విధంగా కేవలం 11 స్థానాలకి జగన్మోహన్ రెడ్డి అనేటువంటి 420 గారిని పరిమితం చేశారు. కానీ ఈ 420 గారికి ఆ 11 స్థానాలు రావడానికి కూడా అర్హత లేదని నా ఓటోడు అంటాడు చాలా ఖచ్చితంగా. ఎందుకంటే ఈ దౌర్భాగ్యుడికి ఇంకా 39% మంది ఓట్లేశారు. ఈ దుర్మార్గుడు ఇంత అరాచక పాలన చేసిన తర్వాత 39% ప్రజలు ఇంకా ఇతనికి వేయకూడదు. కులం కోసం, మతం కోసం, ప్రాంతం కోసం కొంతమంది యువతల పార్టీలో ఉన్నటువంటి వ్యక్తుల మీద వ్యతిరేకతతో ఈ రకంగా, లేదా వాడు గెలిస్తే పథకాలు పోతాయనో, హింసిస్తాడనో మరికొంతమంది భయపడి ఆ 39 వేశారు. వాస్తవంగా వాడికి ఉండాల్సినటువంటి ఓటు పర్సంటేజ్ 10% లోపే ఉండాలి ఎన్నికల్లో. సరే, ఇప్పుడు మొత్తానికి గెలిచినటువంటి 11 మందిలో ఎంతమంది ఉంటారయ్యా? ఆ 11 మందిలో ఈడు కూడా ఒకటిగా బొహడాగాడు. ఈడు సంగతి తీసేస్తే మిగిలింది 10 మంది. 10 మంది అయితే 2 ఏమో అరకు ఒకటి, పాడేరు ఒకటి గెలవటం జరిగింది. ఇంకో 2 ఏమో దెబ్బేస్తే 7 దాకా ప్రకాశం జిల్లా దాకా, ఎర్రగొండపాలెం, దర్శి 7 దాకా ఏడ ఈడికి సీట్లు రాలేదు దౌర్భాగ్యుడికి. 7 కాకుండా ఇంకో 2 మంత్రాలయం, ఆలూరు, ఆడ కాకుండా యువతలకు వస్తే చిత్తూరు జిల్లాలో పొంగనూరు పెద్దిరెడ్డి, ఆ తర్వాత తంబలపల్లి పెద్దిరెడ్డి మనిషి, ఆ తర్వాత కడప జిల్లాలో వీడి సొంత జిల్లాలో కూడా డెకాయిటగడలో 420 జగన్మోహన్ రెడ్డి గడ వాడి సొంత జిల్లాలో కూడా ప్రజలు చెప్పుతో కొట్టారండి. వీడికి సిగ్గు లేదండి. ఎందుకంటే వీడి జిల్లాలో చరిత్రలో అంటే గత దాదాపు 20-25 ఏళ్ళగా లేనటువంటి విధంగా ఈసారి తెలుగుదేశం పార్టీకి 7 స్థానాలు వస్తే వీడికి 3 స్థానాలు. అందులో ఒకటి స్వయంగా వీడు పులివెందులు పులకేశ్ గాడు, రెండోది అక్కడ బీజేపీ తీసుకున్నటువంటి బద్వేలు, మూడవది రాజంపేట. ఇవి కూడా ఒక రకంగా స్వయంకృత అపరాధాలు. ఇవన్నీ పక్కన పెడదాం. ఇప్పుడు పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి అతను ఎమ్మెల్యేగా పొంగనీరు నుంచి ఉంటే, అతను కొడుకు పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి జగన్మోహన్ రెడ్డి సన్నిహితుడు, స్నేహితుడు. అతను మరో 420 గాడు వాడు కూడా. ఎందుకంటే డెకాయిట్ గాడు వాడు. ఎందుకంటే జగన్మోహన్ రెడ్డి అనేవాడు కులగజ్జే స్థాయిలో ఉంటుందంటే, ఈ నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటే నీచ దౌర్భాగ్యుడు. కానీ ఈ దౌర్భాగ్యుడు లోక్సభలో నాయకుడిగా మిథున్ రెడ్డిని పెడతాడు రెడ్డిని, రాజ్యసభలో నాయకుడుగా విజయసాయి రెడ్డిని పెడతాడు రెడ్డిని, ఓవరాల్గా పార్లమెంటరీ పార్టీ నాయకుడుగా వైవి సుబ్బారెడ్డిని పెడతాడు రెడ్డిని. అంటే 3 పదవులు ఉంటే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో కేంద్ర స్థాయిలో 3 రెడ్లకి ఇచ్చినటువంటి ఈ దౌర్భాగ్యుడు నా బీసీలు, నా ఎస్టీలు, నా మైనారిటీలు అంటాడే. ఈ నికృష్టుడికి అంత సిగ్గుంటే లోక్సభలో ఒక ఎస్సీని, రాజ్యసభలో ఒక బీసీని, ఓవరాల్గా ఒక ఎస్టీకి ఇచ్చి ఉండొచ్చుగా ఈ నికృష్టుడు పార్లమెంట్లో. ఆ అవకాశం వీడు కులకృష్టుడు కదా జగన్మోహన్ రెడ్డి గారు. సరే, అసెంబ్లీలో ఒకే ఒకటి ఉంటుంది ఆ పార్టీకి శాసనసభ పక్ష నాయకుడుగా. ఎందుకంటే ప్రతిపక్ష నేత కాదుగా, వీడికి 18 సీట్లు రాలేదుగా. శాసనసభ పక్ష నాయకుడు వీడు మళ్ళీ మరో కులకృష్టుడు అయినటువంటి జగన్మోహన్ రెడ్డి గారు స్వయంగా. అంటే ఆ పార్టీకి 4 కాస్త కొత్త ఇలువ ఉన్నటువంటి పదవులు ఉంటే, ఆ 4 రెట్లు పెట్టుకునేటువంటి ఈ దౌర్భాగ్యుడు వీడు మాట్లాడతాడు. నిజంగా కులాల గురించి సిగ్గు ఎగ్గు లేకుండా. తెలుగుదేశం పార్టీ గురించి మనం ఒకసారి ఆలోచిద్దాం. సీఎస్గా ఎవరిని పెట్టింది? ఒక బీసీని పెట్టింది. డీజీపీగా ఎవరిని పెట్టింది? ఒక బీసీని పెట్టింది. మళ్ళీ టీటీడీ ఈఓగా ఎవరిని పెట్టింది? ఒక బీసీని పెట్టింది. అంటే 3 పదవులు ఉంటే 3 బీసీలకు ఇచ్చినటువంటి చరిత్ర తెలుగుదేశం పార్టీది. అయితే ఈ దౌర్భాగ్యుడు జగన్మోహన్ రెడ్డి గారికి ఆ పార్టీలో 3-4 ఉంటే 4 రెట్లు కూర్చుకున్నటువంటి కులకృష్ణుడికి. సరే, అదంతా పక్కన పెడదాం. ఇప్పుడు ఈ పెద్దిరెడ్డి గారు అనేక అరాచకాలు చేశాడు, మిథున్ రెడ్డి గారు అనేక అవినీతి పనులు చేశాడు. మరి వీళ్ళు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉంటే ఇలా అరాచకాలు, అవినీతి, దుర్మార్గాలు, దోపిడీలు, అంగళ్ళలో చేసినటువంటి నా కొడుకుల అతి ఏదైతే ఉందో, చంద్రబాబు నాయుడు గారి మీద దాడి చేసేటువంటి ప్రయత్నం చేయటం, ఆయన మీదే హత్యాయత్నం కేసు పెట్టేటువంటి నికృష్టానికి దిగజారటం, అధికారం శాశ్వతం అనేటువంటి అధికార మదంతో, అహంకారంతో చేసినటువంటి తప్పుడు పనులు, ఇవన్నీ కాటేస్తాయేమో అనేటువంటి భయంతో, ఆందోళనతో, తొత్తరతో ఉన్నటువంటి పెద్దిరెడ్డి రామచంద్రారెడ్డి, పెద్దిరెడ్డి మిథున్ రెడ్డి ఇద్దరు కూడా ఆ పార్టీ నుంచి జంపింగ్కి సిద్ధంగా ఉన్నారంట. మరి తెలుగుదేశం తీసుకుంటుందా? ఈ నీచ కొడుకులు మేము ఎందుకు తీసుకుంటాం? మా పార్టీలు తీసుకుంటా. మరి జనసేన ఇలాంటి దౌర్భాగ్యులు వాళ్ళు ఎందుకు తీసుకుంటారు? తీసుకోరుగా. అయితే ఈ 2 కాకుండా జాతీయ స్థాయి పార్టీ కాబట్టి వాళ్ళు ఎక్కడ విషయాలు పెద్దగా పడుచుకోకుండా తీసుకుంటారేమో అనేటువంటి ఆశతో
మిథున్ రెడ్డి గారు ఒకవైపు, పెద్దిరెడ్డి రెండో వైపు, ఇద్దరు కూడా బీజేపీని తగులుకున్నట్టుగా తెలుస్తూ ఉంది. వాళ్ళు కూడా ఇంతటి 420ని మా పార్టీలో జాయిన్ చేసుకుంటే, సరే ఆంధ్రప్రదేశ్లో మాకు పెద్దగా పార్టీకి బలం లేకపోయినప్పటికీ బలం కోసం మీలాంటి అదవాళ్ళని తీసుకుంటే మాకు బ్యాడ్ టాక్ వస్తుందా, బ్యాడ్ నేమ్ వస్తుందా అనేటువంటి విధంగా బీజేపీ వాళ్ళ నుంచి కూడా రియాక్షన్ వచ్చినట్టుగా తెలుస్తోంది. అయితే ఇవాళ కాకపోతే రేపు, రేపు కాకపోతే ఎల్లుండి ఇంకో డెకాయిట్ పని ఉందంటే ఇందులో డెకాయిట్ పని ఇంకా జగన్మోహన్ రెడ్డి తొత్తరదిరే పని. జగన్మోహన్ రెడ్డి పార్టీలో 11 మంది జగన్మోహన్ రెడ్డితో కలిసి గెలిచారు కదా, వీళ్ళలో 6 మంది ఆ పార్టీని చింపారనుకో, వాళ్ళు ఒక పార్టీ పెట్టేసుకోవచ్చు కాదు, అసలు జగన్ దగ్గర నుంచి పార్టీలు లాక్కోవచ్చు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ వాళ్ళదని చెప్పి స్టేట్మెంట్ ఇవ్వచ్చు. మెజార్టీ ఎమ్మెల్యేలు వాళ్ళ దగ్గర ఉన్నారు కాబట్టి రాబోయే రోజుల్లో 2029 ఎన్నికల నాటికి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అనేటువంటి ఒక పార్టీ రాష్ట్రంలో ఉండకపోవచ్చు. ఈ జగన్మోహన్ రెడ్డి గారు దాన్ని కాంగ్రెస్ పార్టీలో విలీనం చేయడం కోసం, సింపతి కోసం ఏమైనా ట్యాంపరింగ్ బొచ్చు బొంగని మాట్లాడుతున్నాడు. ఎందుకంటే కర్ణాటకలో ఈ ఆస్తులన్నీ, తెలంగాణలో ఈ ఆస్తులన్నీ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రాల్లో ఉన్నాయి కాబట్టి ఈ దౌర్భాగ్యుడు అతి త్వరలో పార్టీ ఎత్తేసి కాంగ్రెస్లో విలీనం చేసేటువంటి అవకాశం ఉన్నది.